సో మా ఇవాళైతే మనం హోలా ముడ్డి ఇక ఏదో ఒకటి హోలా ముడ్డి అయితే మనం ఇప్పుడు స్పిన్ తిప్పుదామా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికి 10 యూసీకి 30 యూసీకి వస్తుందని విన్నా. మనకెందుకు రాకూడదు? ఇప్పుడు మనైతే ఫస్ట్ స్పిన్ తిప్పేస్తానా. దేంట్లో ఉంది కుక్క? రే కుక్క కాలు వచ్చిందేంట్రా. సరే సరే నాతో ఒక పెద్ద ఆయన ఏమన్నాడు అంటే 10 స్పిన్స్ ఒకేసారి తిప్పురా బాబు, ఏదో ఒకటి ఎత్తుంది తక్కువ అన్నాడు. అరే కాకపోతే ఆ పెద్ద ఆయన యూస్ చేయడం మర్చిపోయింది నాకు. సర్లే 30 యూసీ మళ్ళీ ఒకసారి తిప్పుదాం. దేవుడా ఈసారి వచ్చేయాలి, దేవుడా ఈసారి వచ్చేయాలి, దేవుడా ఈసారి వచ్చేయాలి, దేవుడా దేవుడా. నీ అమ్మ బీజమైన కొడక. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సరే మళ్ళీ ఒక్కసారి 30 యూసీ స్పిన్ చేస్తా. ఆర్పీ కూడా కొనలే గారా నీ జాతి. ఓకే ఈసారి అని వస్తే లక్కు ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. భగవంతుడా కాదు ఈ బీజేపీ అక్కడ బాగానే ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు అర్థం కాదు, నేను ముస్టోన్ కాడ కూడా డబ్బులు దొబ్బేసేటోని. మరీ పర్సనల్గా వెళ్ళకూడదు. ఇప్పుడు కనుక నాకు ఈ హోలా ముడ్డి వెళ్ళేది అనుకో, మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని నేను అన్నయ్య అని పిలుస్తా, అదే ఆంటీ అని పిలుస్తా. అరే నీ అమ్మ మళ్ళీ కుక్క కాలిండేదేమో. ఇది నాకు కలిసి వచ్చేటట్లేదు కానీ సరే ఏదోటి మళ్ళీ 30 వేసేద్దాం. ఒక పని చేస్తా, ఈసారి కళ్ళు మూసుకుంటా. సాయిరామ్ సాయిరామ్ సాయి. చే గ్రద్ద ఫుడ్ వచ్చింది మా నాకు. నేనేం ఏం చేసుకోవాలి దాన్ని. సరే మళ్ళీ ఓరని అబ్బా. ఒరే బీజేఎంఐగా నువ్వు నాశనం అయిపోతావు రే. అప్పు చేసి మరీ కొన్నారే ఈ డబ్బులు. ఒరే ఏంటి యూసీ లేవా? అప్పుడే అయిపోయాయా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మా డబ్బులు పోయినందుకు కూడా బాధ లేదు మా. కాకపోతే పొద్దున పాతిన సామాన్లు అమ్మేటోడు బండి వేసుకుని వచ్చాడు మా. వాడికి మా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ అమ్మేసిన అప్పుడే ఈ 200 వచ్చినాయి మా. ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి?